హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను సగ్గుబియ్యం పునుకులు చేస్తున్నాను. దానికి ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు పెరుగు తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యంలో ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు పెద్ద కప్పుతో పెరుగు వేసి కలుపుకోవాలన్నమాట. రెండు మిక్స్ చేసేసి నెక్స్ట్ నాకు కరెక్ట్గా సరిపోయింది, కానీ కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. ఇలా కొంచెం వాటర్ ఒక హాఫ్ కప్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. వేసుకున్న తర్వాత ఇది 4 hours ఉంచాలి. 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి, 2 hours బయట ఉంచేయాలన్నమాట. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసిన తర్వాత బయట కూడా 2 hours ఉంచాను. ఇప్పుడు చూడండి, బాగా గట్టిపడింది కదా. దీనికి మనం ఏం చేయాలి అంటే కొంచెం నొక్కి పట్టుకొని చూస్తే మనకి సగ్గుబియ్యం నానిపోయినట్టు తెలుస్తుంది కదా. అప్పుడు అల్లం ముక్కలు వేసుకున్నాను, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకున్నాం. నెక్స్ట్ చక్రాల తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. ఇవి నాకు కారం సరిపోలేదని చెప్పి నేను పచ్చిమిరపకాయలు మిక్సీ చేసి కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ నేను తీయలేదు. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగానే తరిగేసి వేసానమాట. దీని తర్వాత మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను 1 కప్పు వరిపిండి తీసుకున్న, బియ్యం పిండి. దాంట్లో హాఫ్ కప్పే పట్టింది నాకు. ఇలా కలిపి వేసుకోవాలన్నమాట. ఒకేసారిగా వేసేస్తే మళ్ళీ మనకి గట్టి వచ్చేసి బాగా గట్టిగా వచ్చేస్తాయి పునుకులు. అందుకని కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఇంకా అవ్వట్లేదని చెప్పి చేతితో కలిపాను. ఇది చూడండి, చాలా గట్టిగా ఉంది కదా. ఇలాంటప్పుడు మనం కొంచెం వాటర్ కూడా వేసి కొంచెం లూజ్గా మనకు పునుకులు వేసే బ్యాటర్లా రెడీ చేసుకోవాలన్నమాట. దీన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెళ్ళిళ్ళకి స్కూల్ నుంచి రాగానే, హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే మనం చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. దీంట్లో కొంచెం బేకింగ్ సాల్ట్ వేసేస్తే మంచిగా పొంగి గుళ్ళగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయన్నమాట. ఎక్కువసార్లు కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నప్పుడు సగ్గుబియ్యం ఇంకా మనకి ఎక్కడైనా నానలేదు, గింజగా ఉన్నా అది స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, చిన్నది వేసుకొని చూసాను. చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవచ్చు. దీనికి చట్నీతో అయినా తినచ్చు, ఊరికే మామూలుగా తినాలనుకున్న తినవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవి వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం సేపు ఆగి మనం కలుపుకుంటే అది విరగకుండా వస్తాయి అన్నమాట. సిమ్లో నిదానంగా పెట్టి వేయించుకోవాలి. చూడండి, బబుల్స్ అలా అలా తగ్గాయి. ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మంచి కలర్ వచ్చాయి. ఇలాంటప్పుడు మనం తీసేసుకుంటే ఇంకా వేగితే మాడిపోతాయి అన్నమాట. ఇలా తీసుకుంటే సరిపోతుంది. తీసేసుకొని ఇంక మనం డిష్లో పెట్టేసుకోవడమే. నేను నెక్స్ట్ మరొక ట్రిప్ ఇంకొక వాయి కూడా వేసాను.
ఇవి కూడా అలాగే వేయించుకోవాలన్నమాట. చూడండి ఎంతో టేస్ట్గా మన సగ్గుబియ్యం పునుకులు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.